హాయ్ అండి. టుడే మనం ప్రీవియస్గా టీసీఎస్ ఎన్క్యూటీలో అడిగినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ టీసీఎస్లో ప్రీవియస్గా ఒక చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్, ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్లో వచ్చింది. సో ఒకసారి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో ఇచ్చిన క్వశ్చన్స్ అయినా కొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ చూసినట్లయితే ఏ సమ్ ఆఫ్ రూపీస్ అంటే 7,500 అప్పు కాస్త 9,075 రూపాయలు అయింది. సంవత్సరానికి 10% చొప్పున వడ్డీ వేసుకుంటా పోతుంది. ఇప్పుడు అయితే ఎంతకాలానికి వేసాడని చెప్పలేదు, సర్టైన్ టైం అని చెప్పాడు. వెన్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండింగ్ యాన్యువల్లీ, సంవత్సరానికి వడ్డీ మీద వడ్డీ వేస్తున్నాడు. కాంపౌండ్ అంటే అది. సో వాట్ ఈస్ ద అమౌంట్ ఇన్ రూపీస్ ఆఫ్ ద సమ్, ద సేమ్ సమ్ అట్ ద సేమ్ రేట్ ఫర్ 6/5 ఆఫ్ ద ఎర్లియర్ టైం. ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలకి ఆ వడ్డీ అయిందో మనకు తెలియదు, ఆ అమౌంట్ అంత అయిందని తెలియదు. ఇప్పుడు దాని మీద 6/5 ఎర్లియర్ టైంకి ఎంత టోటల్ అమౌంట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ముందు ఎంత కాలానికి అయింది అనేది మనం కౌంట్ చేయాలి. 7,500 కాస్త 9,075 రూపాయలు అయింది. సంవత్సరానికి 10%. 7,500 మీద 10% అంటే ఫస్ట్ ఇయర్ మనం 750 రూపాయలు వడ్డీ కట్టాలి. అదే సెకండ్ ఇయర్కి వెళ్తే 750 రూపాయల వడ్డీతో పాటు ఫస్ట్ ఇయర్ కట్టాల్సిన వడ్డీ మీద వడ్డీ కట్టాలి. సో 750 రూపాయల్లో 10% అంటే 75 రూపాయలు వడ్డీ కట్టాలి. ఇది 2 సంవత్సరాలకు వచ్చేటువంటి వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత వచ్చిందో చూద్దాం. 750 మొత్తానికి 1,500 ప్లస్ 75, 1,575 రూపాయలు వచ్చింది 2 సంవత్సరాలకి. తీసుకున్న అప్పు ఏమో 7,500. రెండూ కలిపితే క్వశ్చన్లో ఇచ్చేటువంటి అమౌంట్ 9,075 రూపాయలు అయ్యింది. అంటే ఎంత కాలానికి వేస్తున్నాడు అనేది మనకు తెలిసిపోయింది. ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది ఆ అమౌంట్ అవడానికి? 2 సంవత్సరాలు టైం పట్టింది. ఇప్పుడు ముందు తీసుకున్న టైం కన్నా ఇప్పుడు 6/5 టైం కడుతున్నాడు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 3వ సంవత్సరం కూడా వడ్డీ కడదాం, ఎంత వస్తుందో చూద్దాం. 3వ సంవత్సరం 7,500 మీద 10% అంటే 750. అది కాకుండా ముందు కట్టాల్సిన వడ్డీలు అన్నిటి మీద వడ్డీ వేయాలి. సో ఇక్కడున్న 750 మీద 10% అంటే 75, ఇక్కడ 10% అంటే 75, 75 మీద 10% అంటే ₹7.50. ఇది 3వ సంవత్సరంలో కట్టాల్సినటువంటి వడ్డీ. ముందు ఈ 2 సంవత్సరాలకి తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వడ్డీ అనేది మనకు పాయింట్. సో వాడు అడిగింది 6/5 ఆఫ్ ద ఎర్లియర్ టైం, ముందున్న టైం కన్నా 6/5 అన్నాడు. 6/5 మీరు స్ప్లిట్ చేసి చూసినట్టయితే 5/5 ప్లస్ 1/5 కింద రాసుకోవచ్చు. 5/5 అంటే 1, అంటే ఇంత ముందున్న కాలం. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత టైము? 1/5 టైం. ఇంత ముందున్న 2 సంవత్సరాలకి 1/5 అంటే, ఇంత ముందున్న 2 సంవత్సరాలకి 1/5 అంటే ఇప్పుడు ఒక సంవత్సరానికి అయితే 2/5. సో ఈ ఒక్క సంవత్సరానికి ఎక్స్ట్రాగా మీరు వెళ్తే ఇందులో 2/5 తీసుకోవాలి. ఇది 750, 75 కలిపితే 900, ₹7.50. మొత్తానికి 3వ సంవత్సరంలో వచ్చినటువంటి వడ్డీ ₹907.50. దీనికి 2/5 నువ్వు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సో దీనికి 2/5 అంటే ఎంత? ఇంటూ 2 చేస్తే దీన్ని 1,815 రూపాయలు బై 5 చేస్తాం. ఏ నెంబర్ని 5తో డివైడ్ చేయాలన్నా ఉన్న నెంబర్ని డబల్ చేస్తే చాలు. సో 1,815 డబల్ చేస్తే 3,630 రూపాయలు. 3,630 రూపాయలు. దాంట్లో ఒక 0 తీసేయాలి. సో 363 రూపాయలు. అది 5 డివిజన్. సో ఇప్పుడు మనకు వచ్చిన వడ్డీ ఎంత? 363. ఫస్ట్ అయినటువంటి అమౌంట్ ఎంత? 9,075 రూపాయలు. ఎక్స్ట్రాగా వచ్చిన వడ్డీని వాడు అడిగిన కాలానికి 363 వచ్చింది కలిపితే మనకు వచ్చేటువంటిది ఇక్కడ 8, ఇది 13 కాబట్టి 1, 4, 9, 9,438. దట్ ఈస్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ వచ్చేసి టైం అండ్ వర్క్ నుంచి అడిగారు. సో కాలము మరియు పని, దీని నుంచి క్వశ్చన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 20 days. రమేష్ అనేవాడు ఒక వర్క్ని 20 daysలో ఫినిష్ చేసేస్తాడంట. తర్వాత మోహన్ ఈజ్ 66.67% యాజ్ ఎఫిషియెంట్ యాజ్ రమేష్. రమేష్ 20 days అయితే వాడికన్నా 66.67% ఎఫిషియెంట్ అంట. అంటే వాడికన్నా తక్కువే ఎఫిషియెంట్ వీడు. ఎఫిషియెంట్కి ఎప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ రెసిప్రోకల్లో ఉంటాయి, అంటే రివర్స్లో ఉంటాయి. 66.67 అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే 2/3 వంతు అని ఫ్రాక్షన్లోకి మార్చుకుంటే. సో ఈ ఎఫిషియన్సీకి నీకు డేస్ కావాలంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. సో వీడికున్న టైంకి డేస్ తీసుకుంటే రెసిప్రోకల్లో సో 20 10 టైమ్స్ పోతుంది. 10 into 3 యూ విల్ గెట్ 30 days, 30 రోజులు వస్తుంది. సో ఇప్పుడు ఈ 30 రోజులు టైం పట్టేది ఎవరికి? మోహన్కి. మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి? రమేష్ అనేవాడికి 20 days టైం పడుతుంది, అలాగే మోహన్ అనేవాడికి 30 days టైం పడుతుంది. అయితే దీని తర్వాత ఏం జరిగింది?
రమేష్ లీవ్స్ ఆఫ్టర్ వర్కింగ్ సమ్ డేస్. కొన్ని రోజుల తర్వాత ఈ రమేష్ అనేవాడు వెళ్ళిపోయాడు. ఎన్ని రోజుల తర్వాత వెళ్ళాడో తెలియదు. ఆ మిగిలినటువంటి వర్క్ని డన్ బై మోహన్ ఇన్ 10 days. మిగిలిన వర్క్ని మోహన్ 10 daysలో చేసాడట. ఎన్ని రోజుల తర్వాత రమేష్ వెళ్ళిపోయాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు లాస్ట్ 10 days ఎవరు చేశారు? రమేష్ వెళ్ళిపోతే మోహన్ అనేవాడు చేశాడు. ఫస్ట్ అసలు పని ఎంత ఉన్నది అనేది మనకి ఇంపార్టెంట్. పని 20కి 30కి మీరు ఎల్సిఎం తీసుకున్నట్టయితే మనకి 60 వస్తుంది. ఈ 60ని 60 చాక్లెట్స్ అనుకుందాం. ఈ 60 చాక్లెట్స్ మీరు రమేష్కి ఇస్తే 20 daysలో తినేస్తాడు. అప్పుడు డేకి రమేష్ ఎన్ని చాక్లెట్స్ తింటాడు? 3 చాక్లెట్స్. అదే 60 చాక్లెట్స్ మీరు మోహన్కి ఇస్తే 30 days టైం పడుతుంది. అప్పుడు మోహన్ డేకి ఎన్ని తింటాడు? డేకి 2 చొప్పున తింటాడు. సో ఇద్దరు కలిపి రోజుకి 5 చాక్లెట్ చొప్పున తింటున్నారు. ఇది టోటల్. ఇప్పుడు ఇందులో రమేష్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ 10 రోజులు మోహన్ ఒక్కడే ఉన్నాడు. రోజుకి 2 చాక్లెట్లు చొప్పున మోహన్ 10 రోజుల్లో 20 చాక్లెట్స్ తినేస్తాడు. అసలు మొత్తం అందరు ఉండే చాక్లెట్స్ ఎన్ని? 60 చాక్లెట్స్. వీడు తిన్నవి 20 చాక్లెట్స్ లాస్ట్ 10 రోజుల్లో. ఇక మనకి స్టార్టింగ్ ఎన్ని చాక్లెట్స్ తిన్నారు? మిగిలిన 40 చాక్లెట్లు. ఈ 40 చాక్లెట్లు తిన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిపి రోజుకి తినేటువంటి చాక్లెట్లు ఎన్ని? 5 చాక్లెట్లు. సో 40 చాక్లెట్లు రోజుకి 5 చొప్పున తినుకుంటా పోతే మనకి 8 రోజులు టైం పడుతుంది. ఈ 8 రోజుల తర్వాతే వాడు వెళ్ళిపోయాడు. సో కావు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పార్ట్నర్షిప్ నుంచి అడిగారు. సో ఈ పార్ట్నర్షిప్ ఇచ్చేటువంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిపి బిజినెస్ స్టార్ట్ చేశారు. వేర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ వాజ్ 40% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్. మొత్తం ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ అందులో 40% ఎవరు పెట్టారు? ఏ పెట్టారు. మరి ఏ బి ఇద్దరు ఉన్నారు కదా. ఏ 40% పెట్టినట్లయితే మిగిలిన 60% బి పెట్టాడు. సో వీటిని రెడ్యూస్ చేసుకొని రేషియో తీస్తే 20 టేబుల్లో 2 times వస్తుంది, ఇది 3 times వస్తుంది. సో ఈ రేషియో ఎవరిది? ఏబి ఇన్వెస్ట్మెంట్ల తలక రేషియో. నెక్స్ట్ వచ్చేసి బి ఇన్వెస్టెడ్ సమ్. ఆడు పెట్టిన డబ్బులు బి అనేవాడు ఎన్ని నెలలకు పెట్టాడంట? 4 నెలలకు పెట్టాడంట. మరి ఏ అనేవాడు ఎంత కాలం పెట్టాడు అనేది నువ్వు కనుక్కోవాలి. ఫైనల్గా వీరిద్దరికీ కలిపి కొంత ప్రాఫిట్ వచ్చింది. ఇందులో ద ప్రాఫిట్ రిసీవ్డ్ బై ఏకి 4/7 ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ వచ్చింది. ఏ అనేవాడికి 4/7 వస్తే బి అనేవాడికి మిగిలిన 3/7 వచ్చింది. సో 7 క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి లాస్ట్గా వచ్చిన ప్రాఫిట్లు ఏ రేషియోలో ఉన్నాయంటే 4:3 రేషియోలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లు 4:3 రేషియోలు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ప్రాఫిట్ ఎలా పంచుకోవాలంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ తర్వాత ఎంత కాలానికి పెట్టామంటే టైం పీరియడ్, ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చే రేషియోలో పంచుకోవాలి. సో ఇప్పుడు 3 × 4 12 వస్తుంది. అంటే ఆ 12 అనేది మీకు 3 parts అంటే ఒక పార్ట్ ఎంత? 4. 3 × 4 12 అనేది రేషియో 3 parts వచ్చింది కాబట్టి సో ఈచ్ పార్ట్ వాల్యూ 4. సో ఇటు 4 parts ఉన్నాయి కాబట్టి ఒక పార్ట్ వాల్యూ 4 అయితే ఇది 16 రావాలి. సో ఇటు సైడ్ 16, అటు సైడ్ వచ్చేది 12. ఇటు 16, ఇటు 12 రావాలి. 3 × 4 12 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నీకు 16 వస్తుంది. 2ని నువ్వు 8తో మల్టిప్లై చేస్తేనే వస్తుంది. అంటే ఏ అనేవాడు 8 నెలల కాలానికి పెట్టుకున్నాడు ఇన్వెస్ట్మెంట్.